హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. కొంతమంది పుట్టల పాలు పోత్తా అని మొక్కుకున్నారు కావచ్చు. పోసిర్రాళ్ళ మేము కూడా పోసొచ్చినాముల్లా, అందుకే లేట్ అయిపోయింది. అసలు వీడియో చేయొద్దు అని అనుకున్నాం, కానీ మీరు మన వీడియో గురించి చూస్తారని ఇక మీకోసం మేము వీడియో ఎత్తున్నాం దోస్తులు. కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోకుర్రి, అలాగే లెంత్ తక్కువైనందుకు ఏమనుకోకుర్రి. సారీ దోస్తులు, ఓకేనా? మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మన వీడియోస్ మాత్రం మస్తు చూసి మస్తు మంది ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అయితే పోషి లింగి కామెడీ సూపర్ అని నిన్న కామెంట్స్ బాగా వచ్చినాయి దోస్తులు. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి, మీ ముందుకి ఇంకా మంచి మంచి కామెడీ అన్నీ ఉంటాయి. ఇక మన వీడియో అంటేనే అన్నీ మేము తీసుకొస్తాం మీ ముందుకి. మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియోకి లైక్ ఇచ్చుకొని, షేర్ కొట్టుకొని, కామెంట్ పెట్టుర్రి. ఆ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టార్గెట్ తెలుసు కదా, 1 lakh సబ్స్క్రైబర్స్ దోస్తులు. మీరు మంచిగా సపోర్ట్ చేసిరు కాబట్టి మనం ఇంతవరకు వచ్చినాం. ఇంకా ముందు పోవాలనంటే మంచిగా కొత్తగా చూస్తున్న వాళ్ళు టక్క టక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సిరీస్ మంచిగా స్కిప్ చేయకుండా చూడండి. లత రాజుతోటి ఏం మాట్లాడుతుందో చూడండి, వినండి, ఓకేనా దోస్తులు? సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 121 అన్నమాట. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పు లత, ఏం మాట్లాడాలంటున్నావు? దేని గురించి? ఏమైంది? ఏం లేదు రాజు, మా ఆయన చనిపోయి ఇక దగ్గర 11 నెలలు అయిపోయింది. ఇక సంవత్సరికం పెడదామని. అవునా, పెట్టుర్రి. అయితే అయ్యగారిని అడిగితే రేపు పెట్టుర్రి అని అన్నాడు. అవునా, మంచిదే కదా పెడితే. పైసలు ఉన్నాయా మరి? ఉన్నాయి రాజు, అటు ఇటు ఇన్ని కూరగాయలు అమ్మినవి ఉన్నాయి, ఉల్లిగడ్డలు అమ్మినవి మా ఉన్నాయి. ఎవరికి చెప్పా అని అనుకుంటున్నా. మన ఆడకట్టు మందమే ఒక మేక కోసి ఆయనకు తృప్తి అయ్యేటట్టు అన్ని తెచ్చి మొక్కుదామని అనుకుంటున్నా. సరే సరే. అదే కానీ ఇక మాకు వేసేటోళ్ళు ఎవ్వరు లేరాయే. ఇంకా నేను ముచ్చట ఎవ్వరికి చెప్పలేదు నర్సక్క గిట్లా, ఫస్ట్ నీకే చెప్తున్నా రాజు. సరే సరే లత, నాకు చెప్తే నేనేం చేస్తా చెప్పు, చేసుకోర్రి. అయ్యో రాజు, గట్లంటనవేంది? నువ్వు రావా, ముందుండవా? రాను లత నేను. అయ్యో ఎందుకు రాజు గట్లన పడుతుంది? ఎప్పుడైనా కూడా నాకే కష్టం వచ్చినా ముందుండేటోనివి, ఏదైనా కూడా ముందుండి చేసేటోనివి. ఇప్పుడు ఎందుకు రాను అని అంటున్నావు? నేను రావడం రమకు ఇష్టం ఉండదు. మళ్ళా లొల్లిలు అయితే ఎందుకు చెప్పు. ఇన్ని రోజులంటే ఇక ఏమో అయింది అయిపోయింది. అప్పుడు చచ్చిపోయినప్పుడు అంటే ఏం కాదు అన్నట్టు వదిలిపెట్టింది, కానీ ఇప్పుడు మళ్ళా మధ్యలో మీకు మొన్న లొల్లాయే. ఇక లొల్లైనప్పటిది ఆమె నీకు తెలుసు కదా, ఆమె నీ మీద కోపంగా ఉన్నదని. మళ్ళీ నేనత్తే మళ్ళీ లొల్లి కాదా? అయ్యో రాజు, నువ్వు గట్లంటే ఎట్లా? ప్రతిదానికి నువ్వు ముంగటుండి చేసినావు, ఇప్పుడు రాను అని అంటే ఎట్లుంటది? ఇక నా చేతిలో అయితే ఏం లేదు లత, చేసుకోర్రి. నువ్వేం చేయకుండా మంచిదే కానీ అట్లుండాలి కదా రాజు నువ్వు. నేను ఉంటేంది లేకపోతే ఏంది లత, మీరు మంచిగా ఆయనకు తృప్తి అయ్యేటట్టు మొక్కి అన్ని తీర్ల చేసి పెట్టి మొక్కి అందరిని పిలుచుకోరాదు. అయ్యో రాజు, నేను అందరిని పిలుస్తానంటే రమ్మ దగ్గర కూడా వచ్చి పిలుస్తా రాజు. ఆమె మళ్ళీ తిడితే బాధపడుతావు. ఎందుకు ఎప్పు మళ్ళా మాటలు కలపడానికి ట్రై చేస్తున్నావు? ఆమె గురించి నీకు తెలుసు కదా, మళ్ళీ ఆమె ఏదన్నా అంటే నువ్వు బాధపడు. అట్లేం లేదు రాజు, తిడితే తిట్టాను కానీ ఇక సంవత్సరికం కదా అన్నిటికీ చెప్తే మళ్ళీ ఇప్పుడు చెప్పకపోతే అయ్యో మాకు చెప్తే అయిపోవు కదా అని ఆమె మనసులో ఏమన్నా అనుకుంటుంది కావచ్చు. ఇక ఇవాళ సాయంత్రమే అందరికీ చెప్పుతా, రేపు సంవత్సరికం రారి అని. ఈ సంవత్సరికం పెట్టుడితోటే నాకు ఒక పెద్ద పని ఉంది రాజు. అదేందో ఇప్పుడు మాట్లాడాలని లేదు నాకు, తర్వాత మాట్లాడతా. అయ్యో ఏందది, ఏమైంది? ఏం లేదు రాజు, అదో ముచ్చట ఉంది కానీ ఇప్పుడు అద్దు. ఈ సంవత్సరికం అయితే వెళ్ళని, రేపైతే వెళ్ళినాక నీతోటి ఆ ముచ్చట మాట్లాడతా నేను. సరే గాని లత, నువ్వు మా ఇంటికి వస్తే మళ్ళా మా రమ ఏమంటుందో? నేను మీ ఇంటికి వస్తా అనేది నీతోటి ముచ్చట పెట్టడానికో రమ్మతోటి ముచ్చట పెట్టడానికో కాదు కదా, సంవత్సరికం అని నా బాధ్యతగా నేను చెప్తా అంతే. ఇక మీ ఇష్టం, మీరు వస్తారా రారా అనేది మీ ఇష్టం. ఏదైనా ముందుండి చేసినావు రాజు, ఇక ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పకపోతే నాకు మనసున పట్టది. ఇక నీ ఇష్టం రాజు, రమ్మంటేనేముర్రా, లేకపోతే లేదు. సరే సరేలే. మరి అన్ని తెచ్చినావా కావాల్సినవి? తీసుకొస్తా, సాయంత్రం ఆటో తీసుకొని పోతా, పోయి ఏంటియో అన్నీ పట్టుకొని వస్తా. అయ్యగారు సామాన్ లిస్టు రాసిచ్చిండు, ఆ సామాన్ అంతా పోయి తీసుకొస్తా. సరే లత. సరే రాజు, వీలైనంత వరకు అయితే రేపు రావడానికి ట్రై చేయి. నువ్వు వచ్చాడ ఏం పని చేయకుండా మంచిదే కానీ వచ్చి బుక్కడైతే తినిపో. మా లింగన్న కూడా ఇంత తృప్తి అవుతుంది.
సరే రమ్మంటే వస్తా పోతన్నా, నాకు ఇంటికాడ కొంచెం పనులున్నాయి మరి. సరే. రేపు సంవత్సరికం పెడుతుంది అన్న ముచ్చట నాకు ఇప్పుడు చెప్పుతాంది. ఎప్పుడు చెప్పినా మంచిదే కానీ మళ్ళీ నేను పోతే నా భార్యతోటి నాకు లొల్లి, ఎందుకు వచ్చిన బాధ, బుక్కడు కూడుకు పోతే మళ్ళా ఎన్నో నిందలత్తాయి. ఫస్ట్ నా భార్యనే అంటది. ఏమోలే, రమ్మ బొమ్మంటనేమో పోయేది, లేకపోతే లేదు. ఈ రాజు అత్తడా రాడా? రామకు చెప్పల్లా అద్దా? నరసక్కని అడగాలి మరి. చెప్పితే ఓ బాధ ఉన్నది, చెప్పకపోతే ఓ బాధ ఉన్నది. ఏందో ఏమో నా బతుకు పాడుగాను. అమ్మా మరి పొయ్యత్తనే ఇక. సరే తీ నాయనా, నెలకొకసారో ఇట్లా వచ్చి పోయినా మాకింత సంబరం ఉంటుంది బిడ్డ. మమ్మల్ని మర్చిపోకయ్యా. అరే మళ్ళా గట్నే మాట్లాడితేవేందే, నేను మిమ్మల్ని ఎందుకు మర్చిపోతానే? ఇక జున్నవ్వ ఇక్కడనే ఉంటానబట్టే, ఇక్కడైననే పెళ్లి చేసుకుంటానబట్టే ఇక మేం రామా పోమా? ఇక నానమ్మకు గట్లనే బాధ అనిపిస్తుంది డాడీ. కోడలతోటి మాట్లాడరా, మరి ఏమంటదో ఏ ముచ్చట అనేది మాట్లాడినాక జున్నవ్వకు ఫోన్ చేసి చెప్పు. జరా మాకు కూడా నిమ్మలం అవుతుంది అప్పటిదాకా. ఇక ఇప్పుడు బోవుడితోటే మాట్లాడనే, రేపన్నా ఎల్లుండన్నా మాట్లాడినాక ఫోన్ చేస్తా గాని జరా అటు ఇటు తిరగకు, ఇంట్లోనే ఉండు. ఎన్నన్నా కాలు జారి పడితే మళ్ళా లేని గోసా. నేనేటు పోతారా, ఎటు పోను. ఎప్పుడన్నా గట్లనే ఆ షెట్ కింద ఈ షెట్ కింద కూసుంటదంతే. అమ్మా నువ్వేం రంది పెట్టుకోకే. నీకు నేను రాకున్నా కూడా జున్న ఉండనే ఉండే, జున్నును పంపిస్తానన్నా లేదా? నువ్వు మళ్ళా గట్లనే ఏడుపు ముఖం పెడతావు. నువ్వు మంచిగా గోళీలు వేసుకో, జర టైంకు తిండి తినుర్రి. జున్నవ్వా ఏమన్నా పైసలు లేకుంటే నాకు ఫోన్ చేయి, నేను నీకు కొడతా, సరేనా? నానమ్మను తాతనైతే మంచిగా చూసుకో. సరే డాడీ. అమ్మ నువ్వు అట్లుండకే, మరి అట్లుంటే నేను పోను. మళ్ళీ ఆగరాదే, ఎందుకు బాధపడుతున్నావు? ఇక తల్లి ప్రేమ గట్లనే ఉంటదయ్యా. పిల్లలు దగ్గరుంటేనే సంబరం, దూరం పోతాన వరకు మనసంతా నొప్పి అవుతుంది. అయితవైతే కొడుక మంచిగా బతుకుతే అయిపాయే, ఏడున్నా మీరు సంతోషంగా ఉంటే అయిపాయే. ఇక జున్నును ఈ ఊరికి ఇచ్చి పెళ్లి చేసినాక మేము రామా అనే అమ్మ చెప్పు, నువ్వు బాధపడకు, సరేనా? సరే తీ అయ్యా, పైలంగవో జరా. పైలంగానే పోతా గాని మీరైతే జాగ్రత్త, టైంకు గోళీలు వేసుకోర్రి, మంచిగా తినుర్రి. నేను కోడలతోటి మాట్లాడినాక ఫోన్ చేస్తా. ఇప్పుడే మాట్లాడపోయినాక రేపటి నెలడన్నా వీలు చూసుకొని దాని మూడు చూసుకొని మాట్లాడతా నేను. సరే డాడీ, మమ్మీని ఒప్పియడానికైతే ట్రై చేయి ప్లీజ్. సరే బాపు, మరి పోయత్తా, జాగ్రత్త. సరేరా, మళ్ళా పోయినాక ఫోన్ చెయ్యి, చేరుకున్నా అని, సరేనా? చేస్తానే. అమ్మా పోతాన్నా, జున్ను జాగ్రత్త మరి. సరే డాడీ. ఎందుకే ఊకే బాధపడతావు? కొడుకు అని వాడు రానే వచ్చినాక మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు? పోయేటప్పుడు మళ్ళా వాడు బాధపడా? ఓ నీకేమెరక ఇంత దినుడెరక తిరుగుడెరక. కన్న తల్లి ప్రేమ ఎట్లుంటది అనుకుంటాన్నావు? పిల్లలు మంచిగుండి దగ్గరుండి కళ్ళ ముంగటుంటే ఏ తల్లికైనా ఏమనిపించది. అయ్యో ఇప్పుడు గంత దూరం పోవట్టే, మళ్ళెప్పుడు వస్తాడో, మళ్ళెప్పుడు నా కొడుకుని చూస్తానో నాకు బాధ అవుతుంది. నీకేం బాధ? అరే నాకుండదా అనే బాధ? అబ్బో నీకెవరి మీద ఉండదు గాని. అయ్యో నానమ్మ, తాతకు కూడా ఉంటది గాని మొగోళ్ళు బయట వడరే, బయటకు చెప్పుకోరు. మనమేమో ఏదున్నా కన్నీళ్ళతోటి చెప్పేస్తాం గాని వాళ్ళు మనసుల్నే బాధపడతారే. అయితవైతే అవ్వా, ఏదో వచ్చేటప్పుడు సంబరం, పోయేటప్పుడు బాధ అనిపిస్తుంది. ఒప్పుకుంటదంటవా జున్నవ్వా? ఏమో మా అవ్వతోటి వచ్చింది ఇప్పుడు కట్టం. మా డాడీని ఒప్పియమని చెప్పినా కదా, ఒప్పిస్తాడు కానీ మా అంటే ఓ 2 రోజులు 1 రోజు తిడుతుంది, తర్వాత అదే సెట్ అవుతుంది. ఏమో తీయవ్వా, మమ్మల్ని ఏమంటుందో అని మాకు భయం. అరే మిమ్మల్ని ఎందుకంటదే? మిమ్మల్ని అంటే డాడీ ఊకుంటాడా, నేను ఊకుంటానా? సరే తిందు పా బిడ్డ, నువ్వు అన్నమే తినకపోతివి. తింటనే నానమ్మ ఇక. అరే బంటిగా ఇక రారా ఓసారి. ఏం గుర్తుకొచ్చింది అక్క? అరే గుర్తుకొచ్చుడు కాదురా, నిన్న పోషకున్ను లింగికి లొల్లేటప్పుడు గా నరేష్ పోడు వచ్చిండు కదా. వచ్చిండు, ఏమైంది?
కాదురా, ఆడు లింగి దిక్కు సపోర్ట్ ఇచ్చుకుంటా పోరిని చూసుకుంటా పోరితోటి మాట్లాడతాండు. ఆ పోరికున్నానికి ఏమైనా లింక్ ఉన్నా అదరా బంటి? నీ అవ్వ నాకేం తెలుసే. అగో నువ్వు ఆ పోరంతోటే తిరగబడితే నీకు ఎరకలేదా? ఇక పోరన్తో తిరిగితే నాకు లింకుల గురించి చెప్తాడే. అరే నువ్వు ఎడ్డోనివా గుడ్డోనివా? నీకు చూస్తే కనబడలేదా వాళ్ళ మధ్యలో? నేను గుడ్డోని కాదు ఎడ్డోని కాదు, నేను గసొంటి బేకార్ ముచ్చట్లు పట్టించుకోను. అయ్యో తమ్మి, నువ్వెప్పుడు డెవలప్ అవుతావురా? అబ్బో మీ ఆడోళ్ళ లెక్క అన్ని ముచ్చట్లు సూది గుచ్చినట్టు కదా ఊకే గమనించుకుంటా ఒరినట్టు అనుకుంటున్నా అవే. ఓ మాజరేతి దారి పొంటత్తండు దవ్వదం వత్తాండు దారిద్దునా నేను మూనిద్దునా, జోరు మీదత్తండు కారు మీద అత్తండు సందిద్దునా నేను సంపెత్తునా. నరసక్క నమస్కారం. నమస్తే నమస్తే. ఏడవేర్రా పోరగాళ్ళు ఇన్ని రోజులు నుండి ఇటు మొకే కనబడతలేరు. మేమా అంగట్ల తిరుగుతానం బజార్లో అంటాన్నాం. అయ్యో మీకు ఇల్లు ఇరవట్లేదా? మాకు అన్నున్నాయి కానీ మాకు ఇంటికంటే ఎక్కువ బజారే మంచిగా అనిపిస్తుంది. ఈ మొక్కలు తీయ అని ఏమైందో ఇలా ఇటు మొకే వచ్చారు మరి. నిన్ను చూడబుద్దయ్య వచ్చినావు నరసవ్వా. ఎందుకు మా అక్కను మీకెందుకు చూడబుద్ధి అవుతుంది? మీ అక్క మాకు దేవత కదా, మాకు అన్నం లేకపోతే కడుపు నిండా అన్నం పెడుతుంది, పైసలు లేకపోతే పైసలు ఇస్తుంది, మమ్మల్ని పండుగలకు పిలిచి భోజనం చేపిస్తుంది. మాకు దేవత అమ్మ నరసవ్వ అంటే. అవునే అక్క, ఓ బిజినెస్ స్టార్ట్ అయిపోయినవే సప్పుడేక. ఏం బిజినెస్ రా తమ్మా? అనాథాశ్రమం, పల్లెటూరులో అనాథాశ్రమం అని బోర్డు పెట్టేసి ఇగో ఇసొంటోళ్ళందరికీ అండి పెట్టుకుంటా ఉండే. ఎవరన్నా వచ్చి ఆపద చెప్పిర్రనుకో వాళ్ళందరికీ ముందుండు. ఇక నిన్ను మొత్తం నీకు గోల్డ్ మెడల్ వస్తుందే. నాకు గోల్డ్ మెడల్ ఎందుకు? ఎవడిస్తాడు? ఎవరిస్తారంటే ఏమన్నట్టే, నీ అవని మంచితనం చూసి ఎవరైనా ఇస్తారు. అవన్నీ నాకేమద్దు గాని తిన్నారా పోరగాళ్ళు? ఏడ నరసక్క, ఇంకా తిండి తినలేదు. ఇయ్యల్ల ఏడ పని దొరుకుతలేదు, పైసలు లేవు కదా. ఆహా, మీరు నా దగ్గరికి పైసలకు వచ్చిర్రన్నమాట. హే నరసక్క, మళ్ళీ ఇస్తాం కానీ నీకు మళ్ళీ ఏమన్నా పని దొరికితే అవి ఇస్తాం కానీ పైసలు ఎందుకు? మీరు ఏం చేస్తారు? మేమింత కళ్ళు తాగుతామయ్యా, మాకు కళ్ళు తాగంది రోజు గడవది. తాగితే ఏమచ్చి పాడైతుంది, తాగుడెందుకు, ఇట్లా పైసలు అప్పులు చేసుడు ఎందుకు? కళ్ళు తాగితే కిక్కే వేరు తమ్ముడు. చూస్తలేవా నువ్వు జనాలను కళ్ళు తాగి ఎట్లయితారో? మరి మీరు అందరికీ ఆదర్శంగా ఉండాలి, బంద్ చేయాలని కానీ మీరే తాగుతానా పడితిరి. ఓ గసొంట ఆదర్శంగా మేము ఉండం అయ్యా. జర తాగుబోతోళ్ళకి ఆదర్శంగా ఉంటాం కానీ తాగుడు బంద్ చేసేటోళ్ళకి ఆదర్శంగా ఉండం మేము. ఎందుకంటే మాకు బొట్టు ఉందే రోజు గడవది, మాకు పెళ్ళం లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, మేము సింగిల్ ఫసక్. ఓ అక్క ఏందే ఇల్లు, పెళ్లి లేదు ఇళ్ళకి? ఇంకా పెళ్లి లేదు, పేరంటం లేదు. ఒక ఆడ పని చేస్తారు, వచ్చిన పైసలతో తాగుతారు, తింటారు, ఉంటారు. ఇళ్ళ పని మంచిగుంది. నువ్వు కూడా ఆడ లెక్కన అయిదాం అనుకుంటున్నావు కాదమ్మా? ఆ ఇద్దరు బ్యాచ్ లో నువ్వు కూడా కలివిగా ముగ్గురు అవుతారు. ఏందే అక్కో, నీ అవన ఇజ్జత్ ఇత్తివి. మరి ఇక ఏం పని చేయవా? పెళ్ళి అంటే పెళ్ళి అద్దన పడుతుంది. నరసవ్వా, ఒక 200 రూపాయలు ఇయ్యి, అల్ల నీకు తెచ్చిస్తాం రేపన్నెల్లుండన్నా. అబ్బో, ఇట్లా ఎన్నిసార్లు తెచ్చిచ్చిర్రు? ఎప్పుడు తేలేదు కానీ నరసక్క ఈసారి ఇస్తాం గాని. ఇక మీరు ఇద్దరు మా అక్క పుచ్చుకుంటది తి. సరే సరే తీరా, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేరు తాగుడు బంద్ చేయర్రా అని. ఇక ఏం చేసుడు, మీతోటి కట్టమే ఉన్నది. బయ్యి నరసక్క, ఆకలై పడైతుంది, ఇంత బొట్టు పోసుకొని అన్నం తింటాం. నరసక్క థ్యాంక్ యూ ఓకేనా? మళ్ళీ వస్తాము. మళ్ళీ ఎందుకు వచ్చుడిగా తాగి సపరేగా వండుకోర్రి. మళ్ళీ వస్తామంటే ఇప్పుడు వస్తామని కాదు, మళ్ళీ ఏదన్నా అవసరం ఉంటే వస్తామని. అబ్బో భలే ఉన్నారు పోరు మీరు. ఓ అక్క, నువ్వు వాళ్ళకు 200 రూపాయలు ఎందుకు ఇచ్చినవే? ఏ పాప వాళ్ళని చూస్తే గోస్ అనిపిస్తారా? వాళ్ళకు అయ్యో లేడు, అవ్వో లేడు, చుట్టం లేరు, బంధువు లేరు, పెళ్లి లేదు, పేరంటం లేదు. పోరగాళ్ళని చూస్తే గోస్ అనిపిస్తుంది. అయితే తీరా మనం ఒక్కరోజు చికెన్ తెచ్చి వండుకున్నంత విలువ కాదు. ఈ సావన వినాయ మనం తింటనే లేకపోతే ఇక ఒక్కరోజు విలువ కాదు. 200 రూపాయలు వాళ్ళకు బుద్ధి తీరుతుందిరా, అందుకే ఇచ్చిన. నువ్వు గిట్లనే సహాయాలు చేసుకుంటావు, నేను మళ్ళొత్తనే. పో గిట్లనే తిరుక్కుంటుండ్రా తమ్మా. ఏ ఆగరాదే నువ్వు. ఈ పోరాడు కూడా అలా కలిసేటట్టే ఉన్నాడు. ఇక ఏం చేయాలి నేను? మా చిన్ననేమో ఇడ ఇంత బుద్ధి నేర్పవ్వా, ఇంత పని నేర్పవ్వా అని ఇడ వడగొట్టే. ఆడు పోయి వేరే దేశంలో ఉండే. ఆడెప్పుడు రావాలి, ఇంకెప్పుడు పెళ్లి కావాలి? నర్సక్క, ఏమైందే? ఏం లేదు నర్సక్క, నీతోటో ముచ్చట మాట్లాడదామని వచ్చిన. ఓ నీ ముచ్చట పాడదాను, మళ్ళీ ముచ్చట తెచ్చినవే. అయ్యో ముచ్చడంటే ఆ ముచ్చట కాదు.
అగో మల్లక్క నువ్వు కూడా ఇదే వచ్చినావు కదా. అగో మల్లక్క ఏమైంది, పని తీరిందా? కొడుకున్నాడా పోయిందా? పోయిండు. ఇంకో 2 రోజులు ఉంటే ఏమవునట, తొందరనే వేయండు. ఇక ఆడ బర్రెదాన్ని ఇచ్చిపెట్టి రాలేదా, బర్రెది గేడుంటూకుంటా అదే ఇక ఆయనకు పనులు లేవా అందుకే వేయండు. అయ్యో అయితే నరసక్క, రేపు లింగన్నది సంవత్సరికం పెడుతున్నా, అందరూ రార్రి, మీరే ముందుండి వెయ్యాలే. నరసన్నను జర పొద్దుగల రమ్మను. పాపం నరసన్నకు సాతన్నే అయితలేదే, మరి ఏమంటాడో చెప్పనైతే చెప్తా గాని. ఆ రాజుగానికి చెప్పపోయినవే, పాపం ఇంత ముందుండి ఏదన్నా ఏడా. ఏమో ఇంకా ఆడదాకా పోలేదు, చెప్తా గాని. అవునా, పెద్దగానే చెప్తున్నావే సంవత్సరికం? ఏ పెద్దగంటే అలా ఉండద్దా పైసలు నరసక్క? ఏదో మన ఆడకట్టు మందమే ఎత్తన్నా, చుట్టాలు బంధువులు ఎవడన్నా చచ్చిపోయినప్పుడు వచ్చిండా, వచ్చిన వాళ్ళకే 4గురికి చెప్తా, సపరేకుంటా. అంతే తీయే, నీ వచ్చిన వాళ్ళకి చెప్పు, లేకపోతే లేదు. ఈ వాడకట్టు అంతా చెప్తానవా? అందరికంటే అంతగానే ఎవరున్నారు నరసక్క, మీరేనాయే. మల్లక్క, ఇంటి దాకా రాలేదు అని అనుకోకు, నువ్వు విన్నే ఉన్నావు కదా, అందుకే నేను పిలిచి చెప్తా అన్నా. ఏ సరే తీయే, మేం గట్లా అనుకున్నటోళ్ళం ఏం కాదు. పుష్పున్నదా నరసక్క? పుష్పనైతే మొత్తం కనబడతలేదు. అది పనికి ఎదిగిందే, ఆ మొగంతోటే పోతాంది పనికి. అది గూట్లోనే ఉంటుంది వచ్చినాక, అది అసలుకే కనబడతలేదు నాకే, నీకేం కనబడుతుంది? అయితే నరసక్క, ఇప్పుడు ఉన్నదా మరి? లేరు, పనికి వేర్రే, ఫోన్ చెయ్యి. సరే చేత్తగాని నరసక్క, గా రమకు చెప్పల్లా. ఏం చెప్తావే, దానికి నీకు లొల్లే ఆయే, ఇద్దరు తిట్టుకుంటారు, మళ్ళేం చెప్తావే? ఏమోనే, నీ ఇష్టం, మేము వద్దంటామా? చెప్పుతా అద్దాను, చెప్పకపోతే చెప్పు, మనం నీ ఇష్టం అది. కాదు నరసక్క, ఇక అన్నిటికీ అల్లుండే. ఇప్పుడు రామకు చెప్పకపోతే మళ్ళా రాజుకు చెప్పుతే రాజు నువ్వు రానిత్తదా? గట్లా ఇంత రాజత్తే లింగన్నకి ఇంత తృప్తి అవుతుంది కదా. పాపం అన్నిట్లల్లా ముందున్నాడు, ఇక దీనికి ఒక్కటైతే అయిపోతుంది అని అనుకుంటున్నా. అదే గాని పాపం పోరానికి మా రావాలని ఉంటది కానీ అది రానియద్దా? ఏమో మరి నీ ఇష్టమే. ఇక ఏమన్నాను నరసక్క, ఒక్కసారి అయితే చెప్పుతా. చెప్పుపోయే, ఇక ఈ ఒక్కటైతే నీకు గట్టెక్కుతుంది పో. అదే మల్లక్క, ఇక ఆమె ఏమన్నా అనుకోని పొయ్యి అయితే చెప్పుతా. రారాదు నరసక్క, కొంచెం నాకు భయం అవుతుంది. అబ్బో పోరి, నేనత్తే నా మీద ఎడవదానే, ఇదే పట్టుకొని వచ్చింది అని మళ్ళీ నన్ను అంటది. నువ్వే పో ఒక్కదానివి. సరే నరసక్క. అవు మల్లక్క, ఇది పోయి చెప్పుతే అది అత్తదా? ఎన్ని మాటలు అంటదో, మళ్ళీ ఏం కథను? మనము చెప్పమన్నా బాధే, చెప్పకన్నా బాధే, అందుకే నేను ఎటు సప్పుడు చేయలే. మనమేం సప్పుడు చేస్తామే, వాళ్ళిట్టం దానిట్టం దీనిట్టం, మనమేం చేస్తాం? సరే నాకు భయం అవుతుంది ఈమెతోటి చెప్పాలనంటే. ఏమో ఇక అన్నిటికీ చెప్పితిమి, అన్నిటికీ అచ్చిరి. మళ్ళా రాజు ఈమె కోప్పడుతుంది రాను అననే. ఇక రాజు కోసమే పాపం అన్నిట్లుండే, ఇక ఇది ఒక్కదనుకుంటే అయిపోతుంది కదా అని ఏం చెప్తాందో ఏమో, నాకు భయం పాడైతుంది. రామా, ఓ రామా, ఇంట్లోకి పోదామనంటే సడన్గా నా ఇంట్లోకి ఎందుకు వచ్చినవే అంటది కావచ్చు, అందుకే ఈడుండే పిలుస్తాన్నా. ఈ దొంగ ముండ మళ్ళా నా దగ్గరికి ఎందుకు వచ్చింది? రామా, ఏంది నీకు? నా ఇంటికాడికి ఎందుకు వచ్చినావు? అయ్యో రమా, కోప్పడకు. అరే, నా ఇంటికి వచ్చి కోప్పడకు అని అంటే ఏమన్నట్టు? నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు? నిన్ను ఒక్కసారి రానిచ్చినందుకే నా కొంపంతా ముంచినావు, మళ్ళేమిటికి వచ్చినావు? అట్లా కాదు రమా. ఎట్లయినా మంచిదే, నువ్వు నా ఇంటికి కాదు, నా ఇల్లు మీద నీ సూపు కూడా పడద్దు. ఇప్పుడే మేము జర మంచిగా ఉంటాను, మళ్ళీ మా మధ్యలో ఏం పుల్లలు పెట్టాలని వచ్చినావు? మళ్ళీ నాతోటి మాట్లాడి నా మొగంతో ఉందామని వచ్చినావా? అబ్బో రమా, నువ్వు గంత ఘోరంగా మాట్లాడుతున్నావేంది? చీ, అస్సలు కాదు రమా, ప్లీజ్ నువ్వు తప్పుగా అనుకోకు ప్లీజ్. తప్పుగా అనుకున్నాడేంది? నువ్వు ప్రతిసారి వేసేదే అది కదా. సరే రమా, నువ్వేమన్నా అనుకో గాని, అయితే రేపు లింగన్నది సంవత్సరికం పెడుతున్నాం, గదే రమ్మని చెప్పుదామని వచ్చిన అంతే. సంవత్సరికమ పెట్టుకో, నువ్వు ఏదన్నా పెట్టుకో, మాకెందుకు? ఎప్పుడు మాకేమవసరం? అన్నిటికీ ముందు పడి నా మొగడు చేసిండు, నా మొగన్నప్పుడు బుట్టలు వేసుకున్నావు, అన్నీ నువ్వు చెప్పినట్టు ఆట ఆడిండు. ఇప్పుడు నా మొగడుకి చెప్తే నా మొగడు అత్తడో రాడో అని నాతోటి మెల్లగా మాటలు కలిపి నా మొగడిని పిలుద్దామని చూస్తున్నావు. ఇక నీ ఐడియాలు నాకు తెలియదానే? అట్లా కాదురామా, ఇక నా బాధ్యత అది. అన్నిటికీ చెప్పినా అన్నిటికీ వచ్చిర్రు, ఇది ఒక్కటైతే అయినా బాధ్యత తీరిపోతుంది, అందుకే నీకు చెప్పుదామని వచ్చిన అంతే. నాకు ఒక్కోదానికే చెప్పుదామని వచ్చినవా, లేకపోతే నా మొగనికి కూడా చెప్పుదామని వచ్చినవా? నువ్వెన్ని చేసినా ఇక నా మొగన్ని నీ దగ్గరికి, నీ ఇంటికి, నీ పండుగలకు, నీ తద్దినాలకు వంపుడు ఉండదు. పంపే నేను మొత్తం ఘోరంగా అనుభవించున్నా, ఇంకా నాకు ఆ ఓపిక లేదు.
సరే రామా, ఇక నీ ఇష్టం. చెప్పుడు నా బాధ్యత. అచ్చుడు రాకపోవడం అనేది మీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరామా, నేను అంతకుముందు ఎన్నో తప్పులు చేసిన కావచ్చు, కానీ నా భర్త చచ్చిపోయినప్పటి నుండి నేను మంచిగానే ఉంటున్నా. నీ భర్తకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఎవరితైనా సంబంధం ఉందా అని చెప్తుందా తి? పో నా ఇంటి ముంగడికి ఇంకోసారి వచ్చావు. సరే రామా, నీ ఇంటి ముంగడికి వచ్చినందుకు నాకు తప్పే అయింది. కానీ నువ్వు నా జీవితంలో అన్ని తప్పులు చేసుకుంటూనే పోతున్నావు, కానీ ఇంక ఇది పెద్ద తప్ప. ఇంకోసారి నా మొగన్తోటి మాట్లాడాలి, మెల్లగా నాతోటి మాట్లాడాలి అని చూడకు. సరే రామా. నా ఇంటి ముంగట వచ్చి ఏడవకు. ఇప్పటికే నాకు మంచి జరుగుతలేదా అని అంటే ఏందో నా ఇంటి ముంగటికి వచ్చి ఏడుతున్నావు. నీ ఇంటికాడ నువ్వు ఏడ్చుకోపో. ఏందో వచ్చి చెప్పుతాంది శ్రీకం అని మళ్ళా మెల్లగా మాటలు కలిపి నా మొగన్ని పక్కలేసుకుందామని చూస్తుంది. ఇది ఇప్పుడే జర మంచిగా ఉంటున్నామని అంటే ఇది మల్లోటి తయారు చేస్తుంది. అత్తన్న ఏమైందండి పిలిచిర్రు? ఏం లేదురామా, అన్నం వేసుకొత్తవేమో అని పిలిచినా. లైట్ ఎత్తేంది? ఎప్పుడు టీవీ కాడ లైట్ బంద్ చేసుకొని టీవీ చూస్తావు? నాకు ఇట్లనే మంచిగా అనిపిస్తుంది, కానీ ఎవరితో మాట్లాడుతున్నావు, మాటలు వినిపిస్తున్నాయి. ఏవతో లంగబోడి. ఎవలాళ్ళు ఏమైంది? ఇంకేమైందని అడుగుతావు? అదే లత వచ్చింది. రేపు దాని మోగనికి సంవత్సరికం పెడతాందట, రార్రి అని పిలవడానికి వచ్చింది. దానికి గట్టి ఇచ్చిన ఇక పీకింది. అవునా? సిగ్గు లేకుండా వచ్చి రార్రి అని చెప్తుంది. రేపు పోతే మొత్తం నిన్ను తూక్కు కొడతా. మరి నేనెందుకు పోతానే? నువ్వు అమ్మంటేనేమో పోతా, లేకపోతే లేదు. అవసరం లేదు పోడు. ఇంకా 1000 రూపాయలు ఇస్తా, కిలంతా మటన్ తెచ్చుకో, ఇంట్లోనే అండి పెడతా. కానీ దాని ఇంటికి పోయేది లేదు, ఆడ నువ్వు తినేది లేదు. తిన్నట్టు పోయినట్టు తెలిస్తే మాత్రం నేను ఇంట్లోకే వెళ్ళిపోతీగా. నువ్వు వద్దన్నాక నేను పోతానానే? అదే మరి గుర్తు పెట్టుకో. అర్థమైతుందా? సరే. అన్నం వేసుకురావాలా? వేసుకురా పో. నేను ముందే చెప్పిన, మా రామ ఏమనేది తెలియదు, అట్టిగా బాధపడాల్సి వస్తుంది, రాకు అని చెప్పిన. ఇప్పుడు వచ్చి తిట్లు వాడి పీకిందా? ఈ అవ్వ అవసరమా ఈమెతోటి తిట్లు వాడు? ఆమెకు అద్దంటే ఆమెనది. ఇప్పుడు ఈమెకి ఏదైనా చెప్తే నువ్వేంది దాని దిక్కే మాట్లాడుతున్నావు అని ఏమంటది? మధ్యలో నాకు వచ్చిన బాధ ఏంది? అమ్మో, గిత్త ఘోరంగా మాట్లాడింది ఏంటి రామా? నేను పోకుండా అయిపోవు, చెప్పకుండా అయిపోవు. మరి గింత ఘోరంగా మాట్లాడింది. నా బతుకు పాడుగాను అందరితోటి మాట పడాల్సి వస్తుంది. ఇంకా నా బతుకు ఎప్పుడు మారుతుందో? ఇలా రేపు అన్ని ఉంటేనే మనుషులు కూడా విలువలిస్తారు. ఆస్తి, అంతస్తు, పైసా అన్నీ ఉండాలి. కానీ నా దగ్గర ఏం లేకుండా పోయింది. నా భర్త కూడా నన్ను వదిలిపెట్టి వేయండు. అందుకేనేమో జనాలందరూ నన్ను చిన్న చూపు చూస్తుర్రు. భగవంతా, నన్ను ఒకరోజు నేను కూడా స్థాయికి ఎదిగి నేను కూడా అందరి ముంగట మనిషి లెక్క కనిపించే రోజు దేవయ్యా. భర్త లేని ఆడిదాన్ని ఎటు బయటకెళ్ళినా అందరూ నిందలేసి పాడైతారు. ఏం లోకమయ్యా శివయ్యా ఇది? మరి గంత ఘోరంగా మాట్లాడిందామే. అసలు చెప్పకున్నా అయిపోవు, కానీ ఎందుకో చెప్పాలని అనిపించింది. రాజు ఆమెకి చెప్తే ఆమె రమ్మంటనే వస్తాననే. ఇక అన్నిట్లల్లా ముందుండే ఇది ఒక్కటైతే అయిపోతుందని నేను చెప్పుతాను వేరే, కానీ ఇంత ఘోరంగా మాట్లాడుతుందని అనుకోలేదు. అయితే నాకు రోజు టైం రాదా దేవుడా శివయ్య? అగో ఏమైందవ్వా లతవ్వా? కూర్చొని ఏడవబడుతుంది. ఏం లేదే అమ్మా. అగో బిడ్డ, ఏం లేంది నువ్వెందుకు ఏడుతావే? చెప్పవ్వా, ఏమైందవ్వా? ఏం లేదే అమ్మా, అయినా చచ్చిపోయి అటు ఇటు సంవత్సరమాయే, రేపు సంవత్సరికమాయే అని బాధ అవుతుంది అమ్మా. ఏడ్చుకుంటా కూర్చుంటే ఎట్లవ్వా? మనమే ధైర్యం తెచ్చుకొని ముందుకు పోవాలి బిడ్డ. ఏడవకు నువ్వు, అసలే రంది వడకు. ఏమోనే అమ్మా, నాకు వచ్చిన బాధ ఎవరికి రావద్దే. భర్త లేకపోతే ఎన్ని మాటలు అంటారో బయట జనాలు. వాళ్ళతోటి బాధపడాలి, ఇటు ఇట్లా బాధపడాలి. కట్టం చేసుకొని పిల్లల్ని సాదుకున్నా కూడా ఎవడేం పెడతాండో అని అట్లా మాట్లాడతారు జనాలు. వాళ్ళ నోట్లు ఇంత మన్ను పోతే బిడ్డ ఎవరికైనా ఆ పరిస్థితి అత్తే తెలుస్తుంది. నువ్వు వాళ్ళెవలో అన్నారు వీళ్ళెవలో అన్నారు అని బాధపడబోకు బిడ్డ. బాధపడుకుంటుంటే ఇంకా జనాలు అదే అలసు దొబ్బి ఇంకా నిందలేస్తారు బిడ్డ. ధైర్యంగా ఉండి మాటకు మాట అనుకుంటా ముందుకు పోతేనే జనాలు నోరు మూసుకుంటారు.
బియ్యం జరుగుదాం పాయే రేపటికి. ఇక సామాన్ అంటే సాయంత్రం పోయి తెత్తా ఆటో వేసుకొని పోయి. సరే అవ్వ బాపు ఇప్పుడే మేక కాడికి వేండు. సరే సరే అమ్మా పా బియ్యం చేద్దాం పా. వేడువకు బిడ్డ బాంచను కాలు మొక్కుతా. నువ్వు పెడితే మాకు మనసున వాటి పాడు కాదు, ఏడవకవ్వా. సరేనే అమ్మా. నరేష్ అన్న ఇడికి అత్తానే ఏడి ఇంకా రాకపాయే. ఓ పిల్లగా ఏం చెప్తాన్నావు, తిన్నావా? అయ్యో ఈ ముసలిది జాకెట్ వేసుకుని మర్చిపోయిందా ఏంది? తిన్నా తిన్నా. ఏమైందో ఈ పిల్లగా, తిన్నవానంటే ఏందో గుడ్లన్నీ తెరిచి తిన్నానంటావు, ఏమైందో? ఏం లేదు ఏం లేదు. అవునే పిల్లగా, నిన్న గా పొల్లకు గాడు బాగా సపోర్ట్ ఇస్తాండు. ఆ పొల్లని గిట్లా లవ్ చేస్తాండా ఏందా పోరడు? ఏమో నాకు తెలియదు. అయ్యో తెలియదని గటు తిరుగుతావు గిడి చూడవు. చూసుడేంది గాని నువ్వేమన్నా మర్చిపోయినావా అవ్వా? ఆగమాగం మీద ఉరికత్తన్నావా ఏంది? ఇప్పుడే తానం చేసిన ఇటు ముఖ చెప్తాన్న పిల్లగా, వేరే పని ఉండే ఓలింటికి పోతాన్నా. ఆగమాగం మీద తానం చేసినావా? అయ్యో ఏమన్నా వేసుకుని మర్చిపోయినావా ఏంది? అన్నీ వేసుకున్నా, నేనేం మర్చిపోయినా? ఓ పిల్లగా గడి తిరిగినావు గిటు మాట్లాడితే నేను చూడలేకపోతున్నా. ఏం లేదవ్వా ఏం లేదు. అయ్యో గిటు చూసి మాట్లాడరాదు. ఏం చూడాలవ్వా? నువ్వు జాకెట్ వేసుకుంటూ మర్చిపోయినావా? నీ అవ్వ ముసలోళ్ళే గాని అంత పడసోళ్ళ తిరిగేస్తారు. అయ్యో నిజమేనో ఈ పిల్లగా. అయ్యో పిల్లగా మంచి గుర్తు చేసినావు. ఇంకా నవ్వత్తాందా నీకు? నేను ఆగమాగం మీద మర్చిపోయిన పిల్లగా. అయ్యో ఇంకా నయమైంది ఇక్కడ చెప్పిందే, లేకపోతే గలింగి ఇట్లా ఊసేది ఉంటే అది నన్ను ఎన్ని పేరునాలు పెట్టు ఇక పొయ్యి వేసుకొని అన్నత్త. ఈ అవ్వ వీళ్ళని ముసలోళ్ళని అంటారా ఎవరన్నా? ఈ ఊర్లో ముసలోళ్ళే పడసోళ్ళ లెక్కున్నారు, పడసోళ్ళే ముసలోళ్ళ లెక్కున్నారు. ఏందో ఏమో. అబ్బా ఈ ముసలిగా జాకెట్ వేసుకుని మర్చిపోయిందట, పాడుగాను. చి అందరికి సొంటోళ్ళు కనబడతారు ఏంది నాకు? అయ్యో గీన ఒక్కడే ఉన్నట్టున్నాడు కదీడా. ఏం చేస్తాన్నా వీడా? ఏం లేదు ఏం చేస్తా కూసున్నా, కనబడతలేదా? మరి ఒక్కొనివే కూసున్నావు, మీ దోస్తు లేడా అని. ఆ దోస్తు ఇంకా రాలే. తిన్నవా? తిన్నా. ఏం కూర? అదా కాకరకాయ. అది చేదు ఉండదా? మా అక్కింత చక్కెర ఎత్తదల్లా. చక్కెర ఎత్త మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటది. నువ్వు భలే మాట్లాడుతావు నిజంగా బంటి. గిట్నే మాట్లాడతా. ఎలా తొందరనే వండుకున్నాడు పాపం, సాతనైతే లేనట్టున్నది. వండుకొని లేపద్దు, నేను ఆడ పిల్లల దగ్గర నన్ను ఉరుగుతా. ఏమైంది లింగన్న, ఎందుకు ఏడుతున్నావు? ఏం చెప్పాలేరా రాజు, నా బాధ నాకెందుకో ఏడు పత్తాందిరా. నా భార్యకు తోడుగా ఎవ్వరు లేకుండా పోయిర్రా. నా భార్య బాగా ఏడుతాందిరా. నా భార్యను చూసి నాకు మనసు ఒప్పుతలేదురా. అయ్యో గట్లంటనవేందే, మేమందరం తోడుగా లేమా ఉంటలేమా? నువ్వెందుకు అంతగానే ఏడుతున్నావు? ఏమోరా రాజు, రేపు పోయి అన్నీ ముంగటుండి చూసుకోరా. రేపు నాకు ఆఖరి దినం రా. నాకు అన్నీ వద్దన్నరా రాజు, అన్నీ వద్దన్నరా. నా భార్య నీ ఇంటికి వస్తే నీ భార్య ఘోరంగా మాట్లాడిందిరా. నా భార్య అసొంటిది కాదురా రాజు, నీకు తెలియదారా? రేపు పోయి అన్నీ చూసుకోరా, నాకు తృప్తి అవుతుందిరా రాజు. నా తృప్తి కోసమన్నా నువ్వు రేపు ఒక్కటొడ్డెక్కిరా. మాకెవ్వరు లేర్రా, నా భార్యకు ముందుండి వేసేటోళ్ళు ఎవ్వరు లేర్రా రాజు. ఏం మాట్లాడవేంద్రా? రేపైతే పొద్దుగాల పోయిరా, అన్నీ చూసుకోరా రాజు. దానికి ఎవ్వరు లేర్రా, ఎవరు ముందు పడి వేసేటోళ్ళు లేర్రా. సో దోస్తులు చూసిర్రా అన్న మన వీడియో? ఇక లింగన్న రాజు కాయలకు వచ్చి అట్లా మాట్లాడతాడు. మరి రాజుకు మెలకు వచ్చి రాజు ఏమనుకుంటాడు? రాజు సంవత్సరికానికి పోతాడా పోడా? లత ఎంత బాధపడుతుంది, ఏమైతుంది అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తుంది.
ఇక మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. వీడియోలను స్కిప్ చేసుకుంటా చూస్తున్నారు, అందుకే మన కంటెంట్ అనేది కొందరికి అర్థమైతలేదు. దోస్తులు వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కామెడీ ఉంటది, ఏడుపు ఉంటది, బాధ ఉంటది, అన్ని ఉంటాయి దోస్తులు. ఇంకా ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వలేదో జల్దీ పోయి ఫాలో అవ్వండి. కింద కామెంట్లో పిన్ చేస్తాం లింకు, మన డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఓకేనా దోస్తులు? ఇక తర్వాతటి పాటలో అయితే కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు. లేట్ అయినందుకు ఏమనుకోకుర్రి.